ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన నేస్తమా, మన పెద్దలు ఒక మాట చెప్పేవారు. అది ఏంటో విన్నావా? ఎగిరి ఎగిరి పడితే ఎముకలు విరగగా తప్పదు అని. దీని అర్థం ఏంటో తెలుసా? మన దగ్గర ఏదో ఉందని, మనం ఏదో సాధించామని గర్వంతో కళ్ళు మూసుకుపోయి ఎగిరితే నేలకేసి కొట్టుకునే రోజు ఒకటి వస్తుంది. గర్వం ఉన్నవాడు పడిపోవడానికి ఎంతో టైం పట్టదు. అది ఈ రోజైనా అవ్వచ్చు, రేపైనా అవ్వచ్చు. అసలు గర్వం మన లైఫ్ని ఎలా సైలెంట్గా ఖతం చేస్తుందో ఈరోజు తెలుసుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. అతను చాలా కష్టపడి 0 నుండి స్టార్ట్ చేసి కోట్లు సంపాదించాడు. అందరూ అతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. కానీ కొద్ది రోజులకే అతని సక్సెస్ అతన్ని చూసుకొని గర్వంతో మెలగడం ప్రారంభించాడు. తన దగ్గర పనిచేసే వాళ్ళని మనుషుల్లా చూడటం మానేశాడు. నేను లేకపోతే మీకు పని దొరకదు, జీతం రాదు, జీవనం సాగదు అనే విధంగా అతను ప్రవర్తించేవాడు. ఎవరైనా మంచి సలహా ఇచ్చినా, నాకంటే నీకు ఎక్కువ తెలుసా, ఏమి చేయాలో నాకు తెలుసు అని ఇన్సల్ట్ చేసేవాడు. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. మార్కెట్ ఒక్కసారిగా ఫాల్ డౌన్ అయ్యింది. అతని గర్వం వల్ల మంచి ఎంప్లాయీస్ అందరూ ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరూ సలహా ఇచ్చేవాళ్ళు లేక, సాయం చేసేవాళ్ళు లేక ఆ కోట్లు సంపాదించిన సామ్రాజ్యం ఒక్కసారిగా పేక మేడలా కూలిపోయింది. అప్పుడు అర్థమైంది అతనికి, గర్వం అనేది ఒక మనిషిని ఒంటరిని చేస్తుంది అని. ఆ ఒంటరితనం పతనానికి దారితీస్తుందని. సామెతలు 14:3లో మూడుల నోట బెత్తము వంటిది గర్వమున్నవి, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. అంటే నీ గర్వమే నిన్ను కొట్టే కర్రలా మారుతుందని. అలాగే సామెతలు 16:18లో నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అంటే నీ లైఫ్లో నాశనం మొదలైంది అనడానికి సిగ్నల్ ఏంటో తెలుసా? నీ మనసులోనికి గర్వం రావడం. సో మిత్రమా, నీ దగ్గర ఉన్న టాలెంట్ కానీ, డబ్బు కానీ ఏది శాశ్వతం కాదు. నువ్వు ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకో. గుర్తుపెట్టుకో, గర్వంతో కళ్ళు మూసుకుపోతే పతనం పాతాళం వరకు తీసుకెళ్తుంది. అదే తగ్గింపుతో నువ్వు అడుగులు వేస్తే ఆ దేవుడే నిన్ను శిఖరం మీద కూర్చోబెడతాడు. గర్వం నిన్ను ఒంటరిని చేస్తుంది, దీనత్వం నిన్ను అందరికీ దగ్గర చేస్తుంది. నిన్ను నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.